शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో గురువు ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశ స్థానము శుభమూలకంగా ఖర్చు పెట్టించేటువంటి స్థానం. ఖర్చు అవుతుంది, కానీ మీరు మంచి పనులు చేస్తారు అనేటువంటి విషయం ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. ప్రాపర్టీస్ విషయంలో కానివ్వండి, శుభకార్యాలలో కానివ్వండి, మీరు డబ్బు వెచ్చించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మానసికంగా కొంత ప్రెషర్ ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులపైన కొంత నియంత్రణ చేసుకున్నట్టయితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము, సూచనలు కూడాను కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పు చేయాలి అంటే, ఈ ఉద్యోగంలో నుండి నేను మారాలి అనేటువంటి ఆలోచనలు మీ లోపల ఉద్భవిస్తాయి. తదనుగుణంగా మీరు వేరే ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శని మూలకంగా కొంత మీకు అదృష్టానికి పరీక్ష. అంటే మీరు ఎఫర్ట్స్, మీకున్నటువంటి స్కిల్స్ను పూర్తిగా ఉపయోగించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఏ పనినైనా కూడాను బ్లైండ్గా మీరు చేసినట్టయితే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, కానీ ప్రథమం లోపలనే మీకు సహకారం లభించదు. ఒకసారి అడగగానే పెద్దలు మీకు అన్ని విషయాలలో సహాయ సహకారాలు అనేటువంటివి కాకుండా, మీరు చేస్తున్నటువంటి పనిని, ఉన్నటువంటి స్థితిని అన్నిటినీ కూడాను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీకు పెద్దలు, అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు, స్నేహితులు సహకారం అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ రాహువు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనుకోని సంఘటనలు, అనుకోని ఫలితాలు, అనుకున్న దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. 2వ స్థానంలో కేతువు. మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా కూడాను, వ్యాపారస్తులు ముఖ్యంగా ఒప్పందాలు చేసుకునేటువంటి సమయంలో, ఉద్యోగస్తులు హైయప్స్తో మాట్లాడుకునేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం లోపల కూడాను అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కలహాలు సంభవించేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక దాన్ని నివారించడానికి తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. ఇకపోతే వ్యాపారము క్రమేపీ పెరుగుతుంది, లాభదాయకంగానే ఉంటుంది. ఇక రుణాలు పెరగకుండా మీరు జాగ్రత్త పడాలి. పూర్వము తీసుకున్నటువంటి అప్పులను రీపే చేయడం పైన మనస్సు నిలపడము చాలా అవసరం. అనవసరంగా మీరు రుణ
బాధలోకి వెళ్ళినట్టయితే మీరు చేసేటువంటి డే టు డే లైఫ్ పైన కూడాను ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక విద్యార్థులకు కాన్సంట్రేషన్ అవసరం. ఈ మాసంలో కాన్సంట్రేషన్తో మీరు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. దాని కొరకై కాన్సంట్రేషన్ కొరకై మీరు ఏం చేయాలి? ముఖ్యంగా శని రాహు యొక్క ప్రభావం ఉంది ఈ రాశి పైన కనుక ధ్యానము, యోగ, భగవన్నామ స్మరణ ఇలాంటివి చేయడం మూలకంగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక సంతానం విషయంలో మట్టుకు శుభవార్త. ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. మీ ఇంటి లోపల దైవికమైనటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను దైవ భక్తి పెరుగుతుంది. ఈ మాసం లోపల మీతో విభేదించినటువంటి శత్రువులు ఈ మాసంలో బలహీనపడేటువంటి అవకాశము ఉంది. ఇక కోర్టు విషయాలలో, రాజకీయ పరమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి మానసిక ప్రశాంతత కొరకై మీరు ప్రయత్నాలు చేయండి. మొత్తం మీద ఈ మాసము మీకు కొంత మారుతున్నట్టుగా కనబడుతోంది. అంటే ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక రకంగా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే స్లో అండ్ స్టడీగా ఈ నెల మీకు కార్య సాఫల్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాల కొరకై మీరు పరిహారం చేసుకోండి. ప్రతి సోమవారం రోజున శివుణ్ణి అర్చించండి, శివాభిషేకం చేయండి. ఒక బిల్వదళము సమర్పించి ఆ శివుణ్ణి ప్రార్థించినట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. సోమవారము మీరు ఉపవాసం ఉండి నక్తం అంటే రాత్రిపూట భోంచేయడానికి మీరు ప్రయత్నాలు చేయండి. అప్పుడు శివుడి యొక్క అనుగ్రహం మీకు బాగా కలుగుతుంది. అన్నదానం చేయండి తోచినంత మేర. ఒకరికి, ఇద్దరికి ఈ మాసం లోపల అన్నం పెట్టండి. అలాగే పాలు దానంగా ఇవ్వండి. ఎవరికైనా కూడాను పాలు దానంగా ఇవ్వడం మూలకంగా మీ లోపల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అది చాలా మనకు కావలసినటువంటి విషయం. ప్రశాంతత అనేటువంటిది ఉన్నట్టయితే చాలా విషయాలను మనము సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అది కారకమవుతుంది. కాబట్టి మీరు పాలు దానంగా ఇవ్వండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.